అమ్మా. ఈరోజు ఏ అంశం నేను తీసుకుంటున్నానో, మనము స్ట్రైట్ అవే బైబిల్ స్టడీకి వెళ్ళట్లేదు, కానీ మనము ఒక ఈస్టర్ రిలేటెడ్ టాపిక్ తీసుకున్నాము. దాని తర్వాత వచ్చే వారం నుంచి మనం బైబిల్ స్టడీకి వెళ్దాం. అమ్మా, ఒకసారి ఈ వాక్య భాగం చదవండి. ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయం 19వ వచనం. దాని తర్వాత యోహాన్ సువార్త 19వ అధ్యాయము 41, 42. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలే అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కొంచెం ఆడియో అందరికి క్లియర్ గారు. ఇట్స్ క్లియర్. Audio available. Is audible to everybody? Yes, we can hear it. Hello. My voice audible? Yes, sir, we can hear you. Is my voice audible? Yes, brother. అలాగే అంటే మీరు చదివింది నాకు వినిపించలేదమ్మా. వేరే వాళ్ళకి వినిపిందా? అంటే ఇంకొకసారి చదవడమ్మా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలే అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అలాగే యోహాన్ సువార్తమా 19వ అధ్యాయము 41, 42. యోహాన్ సువార్త ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఓకే, నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు, బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో ఇద్దరు విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసాలు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, వాళ్ళ కుటుంబాలు. అలాగే మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో పెడుతున్నాం. సమయంలో వేరేదో వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి, మేము వాక్యపరంగా ఆత్మీకంగా ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వేదిక మీద వచ్చి ఉన్నారు, జీవిస్తున్నారు. ప్రయోజక సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మేము ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు మీకు బయలుపరుస్తారని మేము యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే విజయ్ బ్రదర్ గారి సాయం తీసుకొని స్లైడ్స్ చూపిస్తాను. మీరు ఈ వ్యక్తి ఎవరో నాకు చెప్పాలి. చార్లీ చాప్లిన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే రైట్ సైడ్ మీకు ఇంకొక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నారు ఆర్ ఎవరిలాంటి వ్యక్తులు కనిపిస్తున్నారు రైట్ సైడ్ పిక్చర్ లో? అన్మ్యూట్. అందరూ చార్లీ చాప్లిన్ లాగే. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను మెయిన్ సందేశంకి వచ్చిన ముందు
కొంచెం ఆశ్చర్యం పుట్టించే విషయము, కొంచెం నవ్వు పుట్టించే విషయము పంచుకుంటాను. చార్లీ చాప్లిన్ అంటే వెంటనే మనకందరికి కూడా తెలుసు. ఆయన కామెడీ హీరో అని కూడా చాలా మంది అంటారు. ఆయన వేసుకున్న వస్త్రాలకి నవ్వు పుట్టిస్తాయి. అయితే దగ్గర దగ్గర 120 సంవత్సరం టీవీస్ లేవు. అయినా సరే ఒక రియాలిటీ షో స్టార్ట్ అయింది, ఎస్పెషలీ అమెరికాలో ఇంకా యూరోప్లో. అదేంటంటే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్. చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది, అక్కడ చార్లీ చాప్లిన్ వలె అందరూ కూడా డ్రెస్, ఆయన వలె నటిస్తారు. అక్కడ జడ్జెస్ ఉంటారు, పక్కనే కూర్చొని ఉంటారు. చక్కగా నటించారు, దాని ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. చాలా మంది వందల కొలది చూసేవారు. అయితే మీకు ఒక విషయం నేను చెప్పినప్పుడు మీకు ఆశ్చర్యం పుడుతుంది. 1910లో శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణంలో, అమెరికా దేశంలో, ఇలాగే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ జరిగే సమయంలో నిజమైన చార్లీ చాప్లిన్ జడ్జెస్ కి తెలవకుండా, అక్కడ గ్యాదర్ అయిన క్రౌడ్ కి తెలవకుండా నిజమైన చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ లో పాల్గొన్నాడు. కానీ మనకు ఆశ్చర్యం, చాప్లిన్కి అయితే ఈ మాటలు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, ఈస్టర్ దినం నుంచి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఒక ఐడెంటిటీ ప్రాబ్లము కనిపిస్తుంది. ఆర్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఐడెంటిటీ ప్రాబ్లము ఎదుర్కొంటున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ప్రశ్న ఏంటంటే, మగ్దలేని యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంటనే పునరుద్ధానుడైన ప్రభుని తోటమాలి అనుకుందా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అనుకుందా మొదటిసారి చూసినప్పుడు? చెప్పాలి, అన్మ్యూట్ చేసుకోండి. వాస్ షీ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్? నో, తోటమాలి. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో పాటు కలిసి నడిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో కూర్చొని భోజనం చేసే వరకు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టారండి వాళ్ళు? అడుగుతున్నా. దాని తర్వాత శిష్యులు, ఇప్పుడు చూడండి, విజయ్ బ్రదర్ మనకి నెక్స్ట్ స్లైడ్ చూపిస్తారు. శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు కనిపించినప్పుడు మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారా, లేకపోతే భూతం అనుకున్నారా? వాళ్ళ బాడీ మనకు విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. అలాగే సహోదరి శిరీష గారు లూకాసు వార్త 24 ఈ 2 వచనాలు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 36, 37. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు వాళ్ళు పరిచర్య చేసిన వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయనను చూసినప్పుడు అరే మన ప్రభు అని దగ్గర వస్తున్నారా, లేకపోతే భూతం అనుకుంటున్నారా? ఒకసారి చదవమ్మా. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. విజయ్ బ్రదర్ కబ్జర్ పెట్టి చూపిస్తారు. ప్రభువారు కనిపించిన తర్వాత వెంటనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ శిష్యుల చూడండి. సంతోషంతో ప్రభువారి దగ్గర వస్తున్నారా, లేకపోతే దూరమే దాక్కోవాలని అనుకుంటున్నారా? అయితే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పోస్ట్ ఈస్టర్ ఫేస్డ్ ఐడెంటిటీ ప్రాబ్లం. ఆయనను గుర్తుపట్టడానికి వీలవ్వట్లేదు. మొదటిగా మగ్దలేన మరియ ప్రభువారిని గుర్తుపట్టలేదు. ఇమాయు గ్రామం వైపు వెళ్ళిన 2 శిష్యులు, వాళ్ళు గుర్తుపట్టలేదు. అలాగే ఆయన సొంత శిష్యులు 11 మంది ఉన్నారు. యూదా అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే 11 మందిలో ఇంకా తోమా కూడా ఆ సమయంలో లేడు. అయితే 10 మంది, వాళ్ళు కూడా ప్రభుని గుర్తుపట్టట్లేదు, పునరుద్ధానుడైన ప్రభుని. అయితే ఈరోజు నేను ఐడెంటిటీ ఆర్ ఐడెంటిఫై అనే మెయిన్ టైటిల్ వాడి కొన్ని అంశములు మీ ముందు తీసుకొని వస్తాను. మనము ఈస్టర్, పోస్ట్ ఈస్టర్లో ఉన్నాం కాబట్టి విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. మనమందరం కూడా దేవుని మహిమపరచాలి.
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాలి. గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. మొదటి సబ్ హెడింగ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రివర్సర్. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చారు, దేని బట్టి, ఏది కాజ్ అయి ఉండింది, ఏది ఇఫెక్ట్ అయి ఉండింది. మూడవది ఐడెంటిఫైయింగ్ ద రోల్ ఆఫ్ ద ప్రాఫెసీ. నాలుగవది ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్. Vijay brother, you can point cursor as I'm repeating those subheadings. ఐదవది ఐడెంటిఫైయింగ్ ద మోర్ బ్లెస్డ్ గ్రూప్. ఆరవది ఐడెంటిఫైయింగ్ ourselves in the Messiah's cause. చివరిగా ఐడెంటిఫైయింగ్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. ఓకే, మొదటిగా ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, అదేంటంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన కారణం ఏమై ఉండాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గొప్ప గుణం ఏంటంటే మన బలహీనతని ఆయన బలంగా మారుస్తాడు. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే ఆయన గెలిచేటట్లు చేస్తాడు. ఓకే, ఈ నెక్స్ట్ నేను వాక్య భాగం చదివించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఎన్నో ఉన్నాయి, కొన్ని పేర్లు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు, కొన్ని పేర్లు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేను ఎప్పుడు ఏ సెషన్ అన్నా ఇంటరాక్టివ్గా చేస్తాను. చెప్పండి అమ్మా. రక్షకుడు, వెరీ గుడ్. ఇంకా రక్షకుడు, వెరీ గుడ్. విమోచకుడు, వెరీ గుడ్. అయితే ఒక వాక్య భాగం నేను ఇప్పుడు సహోదరి శిరీషతో చదివిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి సహోదరి శిరీష చదివేటప్పుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం ఒకసారి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. థ్యాంక్ యూ మా. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడపటి ఆదాం. ఇప్పుడు నేను ఫస్ట్ సబ్ హెడింగ్ ని ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ అని ఎందుకు చెప్తున్నాను? రివర్సల్ అంటే ఇటు ఉన్న దాన్ని అటుగా దేవుడు చేయుట. నేను ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదివించాను. నువ్వు మన్నై ఉన్నావు, తిరిగి మన్నుకే నువ్వు వెళ్తావు. యు హావ్ కమ్ ఫ్రమ్ ద డస్ట్ అండ్ యూ షల్ రిటర్న్ టు ద డస్ట్ అనే మాట ఉంది. మరణంతో కూడిన తీర్పు మొదటి ఆదాం వింటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదాము మరణంతో కూడిన తీర్పు ఎక్కడ విన్నాడు? ఆ చోట ఏంటి? ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. Where did Adam hear the verdict about death? What was that place? Eden of Eden. Very good. Garden of Eden. Eden తోట. అయితే ఇప్పుడే నేను ఒక వాక్య భాగం చదివించాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 42. యేసు ఎక్కడ సిలువ వేయబడేనో అక్కడ ఒక తోట ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ఆ తోటలో ఒక సమాధి ఉండేను, అక్కడ ఆయనను పెట్టాను. మరణంతో కూడిన తీర్పు ఒక తోటలో వినిపించబడితే మరి పునరుద్ధానంతో కూడిన సందేశం ఇంకొక తోట నుంచి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. చాట్ బాక్స్ లో చెప్పండి. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడ దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. మొదటి తోట ఈదెన్ తోటలో మరణంతో కూడిన శిక్ష, దాంతో కూడిన మాటలు లేఖనంలో మనం చదువుకున్నాం. అక్కడ కడబడి ఆదాం అవిధేయుడయ్యాడు, మరణ శిక్షకి పాత్రుడయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ కడబడి ఆదాం విధేయత చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఇంకొక తోటలో పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తున్నాడు. ఆయన పునరుద్ధానము ప్రథమ ఫలమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలం, దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. అమ్మా చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు పౌలు భక్తుడు ప్రథమ ఫలం అనే మాట వాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంని ఎందుకు ప్రథమ ఫలం అనే మాట వాడి వర్ణిస్తున్నాడు? ఒకసారి చదవమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము. యూదులు ఆచరించే 7 పండుగల్లో ఒక పండుగ ప్రథమ ఫలం పండుగ. అది వాళ్ళ చరిత్రలో ఒకసారే ఆచరించాలి. కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి పంట వాళ్ళు ఎప్పుడు పొందుతారో, ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో, సారంతో కూడిన భూమి ఆ దేశంలో మొదటి పంటని వాళ్ళు ఏది పొందుతారో అది దేవుని దగ్గర తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి అర్పించాలి. ఎందుకు ఆ పండుగ ఎందుకు వాళ్ళు ఆచరించాలి? ఆ ప్రథమ ఫలం పండుగ వెనకాలన్న కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ ప్రథమ ఫలం, ఆ విస్తారమైన పంట ఏది వాళ్ళు పొంది ఉన్నారో అది దేన్ని సూచిస్తుంది? రాబోయే సంవత్సరాల్లో విస్తారమైన పంటలు వాళ్ళు ఏమి పొందబోతున్నారో దేవుని దగ్గర నుంచి, దాన్ని ప్రథమ ఫలం సూచిస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము, అది మొదటి పునరుద్ధానము. కలబడి ఆదాం పునరుద్ధానం దేన్ని సూచిస్తుందంటే లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానాలని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలబూర ఊదినప్పుడు మన సమాధులన్నీ కూడా తెరవబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పునరుద్ధానం యేసుక్రీస్తు ప్రభువారు పొంది ఉన్నారు కాబట్టి క్రైస్తవులకి మరణం అంటే భయం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హీబ్రీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అమ్మా చదువమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చే వరకు అందరికీ మరణం అంటే భయము. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి రాగానే ఆ మరణం అనే భయం వెళ్ళిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్త మాంసము కలిగి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన శరీరము మామూలు శరీరం ధరించుకున్నాడు కాబట్టి మరణం వీలైంది. మరణం వీలైంది కాబట్టి పునరుద్ధానం వీలైంది. పునరుద్ధానం వీలైంది కాబట్టి ఇప్పుడు జీవితాంతం మరణం అంటే భయపడే వాళ్ళకి మరణం అనేది భయం పోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? వై ఐఎమ్ ఐ యూజింగ్ దట్ వర్డ్ రివర్సల్? అప్పటి వరకు మరణం అంటే భయము, ఇప్పుడు మరణం అనే భయము లేదు. మొదటి శిక్ష, మరణ శిక్ష ఎక్కడ విధింపబడింది? ఈదెన్ తోటలో. పునరుద్ధానం ఎక్కడ జరుగుతున్నది? కడబడి ఆదాంది ఇంకొక తోటలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆదాము మొదటి ఆదాం అవిధేయుడై మరణంకి కారణమయ్యాడు. కడబడి ఆదాము విధేయత చూయిస్తూ నిత్య జీవంకి కారకుడయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈస్టర్ తర్వాత మనం మొదటిసారి మీట్ అవుతున్నాం. అందుకే ఇంత లోతులో వెళ్ళి ఈస్టర్తో కూడిన సందేశము, అలాగే ఈస్టర్ తర్వాత ఏమేం జరిగినాయో ఆ సంఘటనలతో కూడిన సందేశం నేను మీతో పంచుకుంటున్నాను. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. విజయ్ బ్రదర్, లెట్స్ కమ్ టు ద సెకండ్ సబ్ హెడింగ్, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొందాడు. సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. అందుకు ఆయనకు పునరుద్ధాన శక్తి వచ్చిందా, లేకపోతే ముందే ఆయన దగ్గర ఆ పునరుద్ధాన శక్తి ఉందా? చూద్దాం. వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఇఫెక్ట్? ఎప్పుడు కాజ్ ఇఫెక్ట్ మనకి తెలిసి ఉండాలి. ఏ మంచి డాక్టర్ అన్నా ఏం చేస్తాడు? మనం ఆయన దగ్గర వెళ్ళి నాకు తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది అని చెప్తే, కడుపు నొప్పి వెళ్ళిపోవుటకు ఆ తలనొప్పి వెళ్ళిపోవుటకు జస్ట్ మందులు ఇవ్వటమే కాదు,
దేని వలన వచ్చింది ఆ కడుపు నొప్పి, దేని వలన ఆ తలనొప్పి వచ్చింది, దాని తగ్గట్టు ఆయన వైద్యము చేస్తాడు ఒక మంచి డాక్టర్. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చారు, దాన్ని బట్టి ఆయనకు పునరుద్ధాన శక్తి వచ్చిందా, లేకపోతే ముందే పునరుద్ధాన శక్తి ఉందా ప్రభువారి దగ్గర? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం చూద్దాం. బెతనీ గ్రామంలో లాజర్ చనిపోయినప్పుడు ప్రభువారు బెతనీ గ్రామంకి వస్తున్నారు. అక్కడ మార్తాతో మాట్లాడిన మాటలు ఒక్కసారి చదవమ్మా. యోహాను సువార్త 11:24-26. యోహాను సువార్త 11:24-26. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధాన కాలమందు లేచినని ఎరుగుదును. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించుచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆయన పునరుద్ధానము జీవము నేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దాన్ని బట్టి ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉందని చెప్పటము తప్పండి. ఆయన ముందే పునరుద్ధానము జీవం కాబట్టే సమాధి మీద విజయం పొంది ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ యు ఐడెంటిఫైడ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్? లాజర్ సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఎప్పుడు పలుకుతున్నారో అప్పటికి ఇంకా ఆయన శిల్వ మరణం పొందలేదు, ఇంకా సమాధిలో పెట్టబడలేదు. ఆ సమయంలోనే నేనే పునరుద్ధానము నేనే జీవం అని అంటున్నారు. అంటే ఆ పునరుద్ధాన శక్తి ఆయన దగ్గర ముందే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అందరూ కూడా ఎప్పుడు గమనించారు అని అంటే సమాధి మీద ఆయన విజయం పొంది బయటకు వచ్చినప్పుడు. సో యాజ్ క్రిస్టియన్స్ వీ షుడ్ నో ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దాన్ని బట్టి ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉంది అని చెప్పుటకు తప్పు, అట్లా చెప్పటం తప్పు. ఆయన ముందే పునరుద్ధానుడు కాబట్టి, ముందే పునరుద్ధాన శక్తి ఉంది కాబట్టి ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. ఆ పునరుద్ధాన శక్తిని వాడేవాళ్ళు ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. ఒకసారి విజయ్ బ్రదర్ ఆ సబ్ మీద కూడా కర్సర్ పెట్టండి. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. మన అనుభవం ఏమై ఉంటుంది, మన పరిస్థితి ఎలాగుంటుంది? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వచ్చే ముందు, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించే ముందు మన పరిస్థితి ఎలాగుండింది? ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో వాడబడిందా? ఒకసారి చూద్దాం. ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 చదవమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. మీరు అపరాధములు పాపముల చేత చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పునరుద్ధానుడైన యేసుని మీరు సొంత రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించారో ఏమైంది? అలాగే అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన అలాగే ఉండిపోయారా? లేదు. ఒక కొత్త జీవం పొందారు, ఒక కొత్త జీవం పొందారు. ప్రతి క్రైస్తవుని సాక్ష్యం ఎలాగుంటుంది? నేను ఎప్పుడు చెప్తుంటాను, మరీ గుర్తు చేస్తున్నాను. క్రిస్మస్ దినంనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. కానీ ప్రతి క్రైస్తవుని సాక్ష్యం ఎలాగుంటుంది అని అంటే BC-AD అనుభవము నా జీవితంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో వచ్చే ముందు అపరాధముల చేత పాపముల చేత నేను చనిపోయి ఉన్నాను. కానీ ఆ పునరుద్ధాన శక్తి నన్ను ఏం చేసింది? ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది అని తెలుసుకోవటం మాత్రమే కాదమ్మా, ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా, అనుభవించామా? లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఒక్కసారి ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది? జస్ట్ మనల్ని ఆత్మిక మరణం నుంచి బయటికి తీసుకొని వస్తుందా, లేకపోతే ఇంకొక పని కూడా చేస్తుందా? అది కూడా మనము చూద్దాం. సహోదరితో నేను 6-7 వచనాలు కూడా చదివిస్తాను మా శిరీష. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ కూడా ఆ ప్రశ్నకి జవాబిచ్చుటకు సిద్ధంగా ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో వాటి కూర్చొని పెట్టెను అని ఉందా, లేకపోతే రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు ఆన్సర్. ఆల్రెడీ కూర్చోబెట్టాను పరలోకంలో అని ఉందా, లేకపోతే రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? కూర్చుండబెట్టెను. పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించిన, రుచి చూసిన క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తుండొచ్చు, కానీ పరలోకంని ఆల్రెడీ రుచి చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సమాధానము ఆయన హృదయంలో ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు మొదటి ఈస్టర్ దినమున. చాలా మంచిది. కానీ ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా, మనం అనుభవించామా? అది ముఖ్యం క్రైస్తవులంగా. ఇంకా ఏం చేస్తుంది ఆ పునరుద్ధాన శక్తి? మనల్ని నూతనపరచటమే కాదు, మన కొత్త జీవితం ఇవ్వటమే కాదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. క్రైస్తవులంగా మనం మార్చబడిన తర్వాత, పునరుద్ధాన శక్తిని అనుభవించి కొత్త జీవితము మనం దేవుని దగ్గర నుంచి పొందిన తర్వాత, ఆత్మిక మరణం నుంచి మనము బయటికి వచ్చిన తర్వాత సాతానుడు మనల్ని శోధించడా? గివ్ మీ yes or no. శోధిస్తాడా లేదా? చెప్పండి. శోధిస్తాడు. అయితే ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది అది కూడా చూద్దాం. ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూసిన క్రైస్తవుడు ఆ పునరుద్ధాన శక్తి ఓన్లీ మారు మనసు పొందినప్పుడే రుచి చూడాడు. ఆ పునరుద్ధాన శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఏం చేస్తాడంట శోధనలు వచ్చినప్పుడు? ఒకసారి చూద్దామా? మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాని జయించి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతంగా మన చిన్న శక్తితో, మన ఇంత శక్తితో, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫైనైట్ ప్యూనీ స్ట్రెంగ్త్ అని అంటారు. ఇంత శక్తితో సాతాన్ని మనం ఎదిరించలేం. నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద మనం విజయం పొందలేం. సిల్వని మనం మోయలేం. అవమానాలకి అన్యాయంకి మనం గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండలేం. కానీ ఎప్పుడు ఆ పునరుద్ధాన శక్తి మనలో నివసిస్తూనే ఉంటుందో అప్పుడు లేఖనం ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట గొప్పవాడు, అందుకు మీరు విజయం పొందగలుగుతున్నారు. ఏ క్రైస్తవుడన్నా పరిశుద్ధమైన జీవితం జీవించే సమయంలో అతిశయించడానికి, గర్వం తెచ్చుకోవడానికి కారణం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కూడా మారు మనసు పొందకుండా ఉంటే వేరేళ్ళ లెక్కనే ఉండేవాడు, వేరే విగ్రహారాధికుల లెక్కనే ఉండేవాడు, వేరే పాపుల లెక్కనే ఉండేవాడు. ఇప్పుడు విజయం పొంది ఉన్నాడు పాపం మీద, ఇప్పుడు విజయం పొంది ఉన్నాడు నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద. అంటే ఆయనలో పునరుద్ధాన శక్తి ఉంది కాబట్టి. ఆ పునరుద్ధాన శక్తి యేసుది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ క్రైస్తవుడిది కాదు. ఏమని అంటున్నాడు యోహాన్ ఆయన రాసిన మొదటి పత్రికలో? మీరు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడా, లేకపోతే మీలో ఉన్నవాడు గోపంలో ఉన్నవాడు కంటే గొప్పవాడా? అడుగుతున్నాం మిమ్మల్ని. మీలో ఉన్నవాడు. ఆన్సర్ ఇవ్వండి. మీలో ఉన్నవాడు. మీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు. ఆ పునరుద్ధాన శక్తి ఏం చేసింది ఒకసారి చూద్దామా? ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉందా లేదా మనము పరీక్షించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుద్ధాన శక్తి యేసుని ఏది తీసుకొని వచ్చిందో సమాధి నుంచి బయటికి, ఆ పునరుద్ధాన శక్తి మీలో నివసిస్తే
మీరు పాపం మీద విజయం పొందటమే కాదు, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించటమే కాదు, కడబూర ఊదినప్పుడు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, కడబూర ఊదినప్పుడు మీ సమాధులు కూడా తెరవబడతాయి. అందుకే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇనఫ్ టు నో అబౌట్ ద రిజరక్షన్ పవర్, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ పవర్. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఎన్ని సందేశాలు మనం వినలేదమ్మా ఈస్టర్తో కూడింది? అనేక సందేశాలు మనం విని ఉండొచ్చు, కానీ ముఖ్యమైనది ఏంటంటే ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా, మనం అనుభవించామా, మనలో నివసిస్తుందా, అది ముఖ్యం. సో ఫస్ట్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్, సెకండ్ ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్. నేను 3వ సబ్హెడింగ్ ఇప్పుడు తీసుకుంటలేను, అది తీసుకుంటే మరి ఒక 1 hour అవుతుంది. ఐడెంటిఫైయింగ్ ద రోల్ ఆఫ్ ద ప్రాఫెసీ. నేను ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్ 4వ సబ్హెడింగ్కి నేను వెళ్తున్నాను, ఎందుకంటే 3వ సబ్హెడింగ్ తీసుకుంటే మరి 1 hour అవుతుంది. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ద 4th సబ్హెడింగ్. ఇది ఈ కోణం నుంచి చాలా మంది ఈస్టర్ పండుగని క్రైస్తవులు చూడరు. ఈ కోణం నుంచి, ఈ కోణం ఏంటి అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, అనేక సమయంలో అనేక విధానాలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రక్షణ ప్రణాళికని పూర్తి చేస్తారో దాని గురించి మన తండ్రి మన పితరులతో మాట్లాడుతూనే వచ్చాను అనే మాట ఉంటుంది. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఎన్నో సూచనలు ప్రవచనాలు ఉన్నాయి, నానా విధాలుగా నానా సమయంలో. ఒకసారి చదువుమా హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నానా సమయంలో నానా విధానాలుగా. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ మా. అయితే కొన్ని సూచనలు పాత నిబంధనలో దేవుడు పెట్టాడు. ఆ సూచనలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. లేవికాండం 16వ అధ్యాయంలో, జాగ్రత్త వినండి, లేవికాండం 16వ అధ్యాయంలో యూదులు ప్రతి సంవత్సరం ఆచరించే ఒక పండుగ గురించి రాయబడి ఉన్నది. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాప దినం. హీబ్రీ భాషలో యోమ్ కీపర్. అమెరికాలో కూడా ఆచరిస్తారు. ఆ దినం పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఓకే, యోమ్ కీపర్, డే ఆఫ్ అటోన్మెంట్, పశ్చాత్తాప దినం. ఏం జరుగుతుంది పశ్చాత్తాప దినమున? దేవుని ఆలయంలో మీకు అందరు కూడా తెలుసు, ఆవరణం ఉంటుంది. ఆవరణంలో ఇత్తడి బలిపీఠం ఉంటుంది, దాని తర్వాత గంగాళం ఉంటుంది, దాని తర్వాత ఆలయం లోపల మనం వెళ్తే పరిశుద్ధ స్థలం కనిపిస్తుంది. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. అదేంటంటే దీపస్తంభము, రొట్టెల బల్ల, ధూపవేదిక, ఈ 3 ఉంటాయి. దాని తర్వాత ఇంకా లోపల వెళ్తే అతి పరిశుద్ధ స్థలము వస్తుంది. అక్కడ ఏముంటుందంటే నిబంధన మందసం. ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం అనేది కూడా ఉంటుంది. అయితే పశ్చాత్తాప దినమున యాజకుడు ఏం చేస్తాడు? ఒక మేకని ఎన్నుకొని దాన్ని బలి ఇచ్చి దాని రక్తంని తీసుకొని గంగాళం దాటి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. పరిశుద్ధ స్థలం దాటి మరి అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసము పైన కరుణాపీఠం ఉంటుంది. అక్కడ రక్తంని ప్రోక్షించి ఫుల్ ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. జాగ్రత్త వినండి. ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు పశ్చాత్తాపం దినమున ఆయన ఆవరణం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చూస్తారు, కానీ పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళిన తర్వాత కనిపించాడు. సో అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు ఆ ప్రధాన యాజకుడు బయటికి వస్తాడని. ఆయన సజీవుడై బయటికి వస్తే దాని అర్థం ఏంటంటే ఆయన వీళ్ళ వైపున చేసిన విజ్ఞాపన ప్రార్థనని పరమ తండ్రి అంగీకరించాడు అని. ఆయన రక్తం తీసుకొని వెళ్తున్నాడు, అతి పరిశుద్ధ స్థలంకి వెళ్తున్నాడు. అక్కడ నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించి ఫుల్ ఇజ్రాయెల్ దేశం వైపున ప్రార్థన చేస్తాడు. ప్రభా, వీళ్ళ పాపములన్నిటి కూడా నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఏమవుతుంది? దేవుడు ఈయన చేసిన ప్రార్థనను అంగీకరించాడు అనే దానికి రుజువేంటి? ఆ ప్రోక్షించిన రక్తం కరుణాపీఠం మీద అది మాయమైపోతుంది. ఇట్ విల్ డిసపియర్. దట్ ఈస్ ద ప్రూఫ్.
that God has accepted the intercessory prayer of the high priest. అప్పుడు ఆయన మరి అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి వచ్చి పరిశుద్ధ స్థలం దాటి ఆవరణంకి వచ్చి, జాగ్రత్త వినండి, ఆవరణంకి వచ్చి పలికే మొదటి మాట ఏంటంటే ప్రజలకి షాలోమ్ అని అంటాడు. అంటే మీకు దేవుని మధ్యన సమాధానం అనేది ఉంది. దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడు, నేను చేసిన బలిని అంగీకరించాడు, ఇప్పుడు మీ పాపములన్నీ కూడా క్షమించబడినాయి, దేవునికి మీ మధ్యన సమాధానం ఉంది అని షాలోమ్ అని అందరు వినేటట్లు గట్టిగా చెప్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో వేయబడిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత ఎక్కడెళ్ళాడంట? లేఖనం చెప్తుందా? సమాధిలో వేసేసారు, తలుపులు అయితే వేసేసారు, దాని ముందు రాయి పెట్టేశారు, కానీ దాని తర్వాత ఏమైంది? లేఖనం చెప్తుందా మనకి ఏమైంది అనేది? ఒకసారి చూద్దామా? యేసు ఎక్కడ వెళ్ళాను? పరలోకంలో కూడా ప్రత్యక్ష గుడారం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ వెళ్ళాడు ప్రభు. ఒకసారి తీయండమ్మా, హీబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హీబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం చదవండమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 14. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయిన గుడారము ద్వారా పరిపూర్ణమైన గుడారము లోపల ఇది మేకల యొక్క గుడారం ఏంటి? ఇక్కడ వీళ్ళు స్థాపించిన ప్రత్యక్ష గుడారం ఏంటి? అది శాశ్వతమైనది కాదు, అది నశించిపోవచ్చు కొన్ని రోజుల తర్వాత. కానీ నశించే పోని గుడారం లోపల వెళ్ళి చదవమ్మా. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలం లోపల ప్రవేశించాను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లోపల వెళ్ళి ఏదో మేకలు ఇంకా ఆ దూడల రక్తం తీసుకొని పోలేదు, స్వయాన ఆయన రక్తం తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షించి మన వైపున ప్రార్థన చేశాను. ప్రత్యక్ష గుడారము ఎప్పుడు మోషే కట్టాడో అరణ్య మార్గంలో ఆర్ కట్టిపించాడో అప్పుడే ఎలాగా కట్టిపించాలి, దానికి మోడల్ ఏంటి అనేది దేవుడు చూయించాడు. పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లెక్క ఉండాలి అని దేవుడు చూయించాడనే మాట ఎక్కడుంది? ఒకసారి చదువుదామా, తీయమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. అలాగే ఇజ్రాయెల్ బ్రదర్ జాయిన్ అయితే లివింగ్ బైబిల్లో కూడా హీబ్రూస్ చాప్టర్ 8 వర్స్ 5 లివింగ్ బైబిల్లో కూడా చదవండి. ఇజ్రాయెల్ బ్రదర్ జాయిన్ అయితే, లేకపోతే విజయ్ బ్రదర్ మనకు సాయం చేస్తారు. హీబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి యొక్క సమస్తమును చేయుటకు జాగ్రత్త పడును అని దేవుని ద్వారా హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు మాదిరి చూయించెను. పరలోకంలో ఒక గుడారం ఎలాగుంటుందో సీనాయి కొండ మీద మోషేకి ఆల్రెడీ చూయించెను. పరలోకంలో కూడా ఉంది ప్రత్యక్ష గుడారం. ఒకసారి చదవండి లివింగ్ బైబిల్లో. ఇజ్రాయెల్ బ్రదర్ జాయిన్ అయితే, లేకపోతే విజయ్ బ్రదర్ హీబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదర్. లివింగ్ బైబిల్లో జాయిన్ అయ్యారా ఇజ్రాయెల్ బ్రదర్, లేకపోతే విజయ్ బ్రదర్? బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మాదిరి చూయించాను, మాదిరి చూయించాను అంటే రియల్ పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం ఎలాగుంటుందో మోషేకి సీనాయి కొండ మీద దేవుడు చూయించాను. బ్రదర్ విజయ్, ఆర్ యూ హెల్పింగ్ us out? ఆర్ వేరే ఎవరన్నా కూడా? Yes, brother. Yes, brother. I just took the Bible. Yeah. What's the Hebrews portion? 8:5. Sorry? లివింగ్ బైబిల్ Hebrews 8:5.
Their work is connected with a mere earthly model of the real tabernacle in heaven. For when Moses was getting ready to build the tabernacle, God warned him to follow exactly the pattern of the heavenly tabernacle as shown to him on Mount Sinai. హెవెన్లీ టాబర్నాకల్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో యేసు ఎక్కడ వెళ్ళాను? చాలాసార్లు ఈస్టర్ పండుగని ఈ కోణం నుంచి చూడరు క్రైస్తవులు. సమాధి లోపల పెట్టబడాను, కానీ సమాధి లోపల తర్వాత ఏమయ్యాను? ఎక్కడ వెళ్ళాను యేసు? పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లోపల వెళ్ళాను. అక్కడున్న అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళాను. అక్కడున్న నిబంధన మందసం కర్ణాపీఠం మీద ఆయన రక్తం ప్రోక్షించి మన వైపున ప్రార్థన చేశాను. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకి కనిపించినప్పుడు పలికిన మొదటి మాట ఏంటి? Shalom. షాలోమ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈస్టర్ ఏం సూచిస్తుంది? ఈస్టర్ ఏం సూచిస్తుందంటే సిల్వ మీద యేసు ముగించిన కార్యంని పరమ తండ్రి అంగీకరించాడని రుజువుపరుస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈస్టర్ని బహుశా ఈ కోణం నుంచి క్రైస్తవులు ఎప్పుడు చూడలేదు కావచ్చు. ఎందుకంటే ఈ లేఖన భాగం చాలా మంది చదవరు. ఈ లేఖన భాగం ఏంటి? నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. అధ్యాయాలన్నీ ఎవరు విభాగించారంటే ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ స్టీఫెన్ లాంగ్టన్ గారు మంచి ఉద్దేశంతో చేశారు, కానీ ఎక్కడ బ్రేక్ చేయాలో అధ్యాయాలని అక్కడ కరెక్ట్గా బ్రేక్ చేయలేదు. ఎప్పుడన్నా మీకు ఏ వచనం అన్నా కనిపిస్తే ఆ వచనము కాబట్టి అనే మాటతో స్టార్ట్ అవుతే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చెప్తున్నా. whenever you come across the verse starting with the word therefore, read the preceding verse to understand why it is therefore. దేని కొరకు అది ఉంది, దేని బట్టి అనేది అర్థం చేసుకోవాలంటే ముందున్న వచనం చదవాలి. సో జాగ్రత్త వినండి. స్టీఫెన్ లాంగ్టన్ గారు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం తర్వాత అధ్యాయంని మార్చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ 4వ అధ్యాయం 26వ వచనంగా ఏముండాలో అది 5వ అధ్యాయం 1వ వచనంగా మారిపోయింది. సో చాలా మంది క్రైస్తవులు కొత్త అంశం స్టార్ట్ అయింది, కొత్త అధ్యాయం కదా, కొత్త అంశం స్టార్ట్ అయింది అని అనుకుంటారు. కానీ ఒకసారి చదువుదామా 4వ అధ్యాయం 25వ వచనం రోమిలికి రాసిన పత్రిక. ఆయన పునరుద్ధానుడై బయటికి వచ్చాడు అని అంటే ఏం రుజువుపరుస్తున్నది అది? ఒకసారి చదవమ్మా. ఆయన మన పాపముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన బయటికి వచ్చాడు అని అంటే అక్కడ పరలోకంలో ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన తండ్రి అంగీకరించాడు అనే రుజువు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు ఇప్పుడు చదవమ్మా 5వ అధ్యాయం 1వ వచనం. శాంతితో కూడిన మాటలు ఉన్నాయా, సమాధానంతో కూడిన మాటలు ఉన్నాయా? ఒకసారి చదువుదాం. అలాగే విజయ్ బ్రదర్ కూడా రెడీగా ఉంటారు ఇంగ్లీష్ బైబిల్లో చదవడానికి. అదే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దాన్ని బట్టి మరి ఇంకొకసారి చదవమ్మా 5వ అధ్యాయం 1వ వచనం ఎలాగా స్టార్ట్ అవుతుంది? కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడుటకు ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాను. కాబట్టి అనే మాట స్టీఫెన్ లాంగ్టన్ గారు వేరే అధ్యాయంలో పెట్టేశారు. అది యాక్చువల్లీ కంటిన్యూయేషన్. ఇప్పుడు దేవునితో మనం యేసు ద్వారా సమాధానము పొందుతున్నాం. ఎలాగా ప్రధాన యాజకుడు కార్యం ద్వారా ఇశ్రాయేలీలు దేవునితో సమాధానం పొందిరో అలాగే మన ప్రధాన యాజకుడు యేసు ద్వారా మనం దేవునితో సమాధానము పొందుతున్నాం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంగ్లీష్లో కూడా చదవండి బ్రదర్. Romans 4:25. He died for our sins and rose again to make us right with God, filling us with God's goodness. 5:1. Filling us with God's goodness. 5:1. So now, since we have been made right in God's sight by faith in his promises,
we can have real peace with him because of what Jesus Christ, our Lord, has done for us. హల్లెలూయా ప్రైజ్. సో అనే మాట ఎప్పుడన్నా వస్తే, దేర్ ఫోర్ అనే మాట ఎప్పుడన్నా వస్తే, వై ఇట్ ఈస్ దేర్ ఫార్ అనేది ముందు వచ్చిన మనం చదవాలి. సో నౌ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ వాట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అవర్ హై ప్రీస్ట్, హెస్ డన్ ఫర్ అస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అమేజింగ్ ఇట్ ఇస్. బహుశా ఈస్టర్ని మనము ఈ కోణం నుంచి ఎప్పుడు చూడలేదు కావచ్చు, కానీ ఈస్టర్ ఏం సూచిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సమాప్తం చేసిన కార్యం పరమ తండ్రి అంగీకరించాడని రుజువుపరుస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఆర్ ద 3 subheadings which we focused upon? Brother Vijay, you can point the cursor. First is identifying the reversal. కంప్లీట్గా ఎలాగ రివర్స్ అయిపోతుందో ఈస్టర్ వలన పరిస్థితులు, అది మనం చూసాం. మొదటి ఆదాము అవిధేయత చేత మరణశిక్ష ఒక తోటలో వింటున్నాడు. కడబడి ఆదాం విధేయుడై ఉన్నాడు, ఇంకొక తోటలో పునరుద్ధానుడై మనకి నిత్య జీవంకి కారకుడు అవుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండవది ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై బయటికి వచ్చారు? పునరుద్ధాన శక్తి ముందే ఉందా, తర్వాత వచ్చిందా? ముందే ఉంది. ఆ పునరుద్ధాన శక్తి గురించి మనం ధ్యానించడమే కాదు, ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూస్తున్నామా, అనుభవించామా, మనలో ఉందా, అది ముఖ్యం. మూడవది ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్. మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువు పలికింది ఏంటి శిష్యులతో? షాలోమ్. అదే మాట యాజకుడు కూడా ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు వచ్చి ప్రజల ముందు నించొని పలుకుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకటి నేను మీతో షేర్ చేసి ముందుకు వెళ్తాను, ఎందుకంటే ఇంకొక 5th టాపిక్ వెళ్తే మరి 1 hour పడుతుంది. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్వ్స్ విత్ ద మెస్సయాస్ కాజ్. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్వ్స్ విత్ ద మెస్సయాస్ కాజ్. పునరుద్ధానుడైన ప్రభు ఈ 40 రోజుల దినంలో, 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతాడు. దాని తర్వాత శిష్యులకు కనిపించాడు. కానీ ఈ 40 దినంలో అనేక సార్లు కనిపించినప్పుడు ఒక సందర్భంలో శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? ఒకసారి చదువుదామా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, మొదటి రాకడానికి గల కారణం ఏంటి అనేది అప్పుడన్నా వాళ్ళు అర్థం చేసుకున్నారా? పునరుద్ధానుడైన ప్రభుని చూసినప్పుడన్నా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నట్టు మనకి కనిపించట్లేదు. ఒకసారి చదువుమా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమునందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమునంతటియును భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. Hallelujah, praise the Lord. What was the Messiah's cause behind his first coming? ఇశ్రాయేలీయులని రోమా రాజ్యం నుంచి విమోచించి ఆయన యెరూషలేములో సింహాసనం ఆసీనుడై లోకంని పరిపాలించటమా? అడుగుతున్నా మిమ్మల్ని. Was that the Messiah's cause behind his first coming? వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ఇప్పుడన్నా నువ్వు రోమిల నుంచి మమ్మల్ని విమోచిస్తావా అని అడుగుతున్నారు. Was that the purpose behind his first coming? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఆన్సర్ నాకు. అడుగుతున్నారు కదా శిష్యులు, ప్రభువా రోమా రాజ్యం నుంచి మమ్మల్ని మీరు విమోచిస్తారా అని అడుగుతున్నారు. అదేనా? అందుకేనా వచ్చాడు ప్రభు? పాపం అనే దాసత్వం నుంచి ఆయన పునరుద్ధాన శక్తిని వాడి మనల్ని విమోచించుటకు ఆయన వచ్చాడు. ఆత్మిక మరణం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి వచ్చి ఉన్నాడు. మన హృదయంలో రాజాది రాజుగా నివసిస్తూ పరిపాలించుటకు మన జీవితంలో ప్రభు అయి ఉండుటకు వచ్చి ఉన్నాడు. దే హావ్ నాట్ ఐడెంటిఫైడ్ ద మెస్సయాస్ కాజ్. అందుకే చార్లీ చాప్లిన్ ఇలస్ట్రేషన్తో స్టార్ట్ చేశారు. ఐడెంటిటీ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది పోస్ట్ ఈస్టర్ టైమ్స్లో. మగ్దలేనా మరియ ప్రభుని గుర్తుపట్టలేదు. ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే 2 శిష్యులు ప్రభుని గుర్తుపట్టలేదు. శిష్యులు ప్రభుని గుర్తుపట్టలేదు. ఆయన మొదటి రాకడానికి ఉన్న కారణం ఏంటో, ముఖ్యమైన ఉద్దేశం ఏంటో అది కూడా వాళ్ళు గుర్తుపట్టట్లేదు. చూడండి, రియల్ ఐడెంటిటీ ప్రాబ్లం. అప్పుడు ప్రభు వారు ఏమంటున్నారు?
దాని గురించి మీరు పట్టించుకోకండి. ఎప్పుడు దేవుడు ఇజ్రాయేలీలని రోమా రాజ్యం నుంచి విమోచిస్తాడు అదంతా మీకు అనవసరం. మీరు పునరుద్ధాన శక్తిని పొందుతారు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించుటకు వస్తాడు, మిమ్మల్ని అభిషేకిస్తాడు. దాని తర్వాత మీరు సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ? యెరూషలేములో, యూదియా, గలీలియా, సమరియా, భూ అంతం వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. So have we identified ourselves with the Messiah's cause? Messiah's cause ఏంటి? మనల్ని రక్షించి అయిపోయింది నా పని అని చెప్పే ప్రభువా? కాదు. మనల్ని రక్షించి మనల్ని సాక్షులుగా వాడి అనేకులని పాపం నుంచి రక్షించటమే ప్రభువారి ముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ విజయ్, పాయింట్ a cursor at that. Have we identified ourselves with the Messiah's cause? ఆయన ముఖ్యమైన గురిని మన గురిగా మార్చుకున్నామా? పునరుద్ధాన శక్తి మనలో నివసిస్తున్నది అనంటే మనం సాక్ష్యం పలికే అవసరం కూడా లేదు. మనం సాక్షులమై జీవించే సమయంలో ఆ పునరుద్ధాన శక్తిని ప్రజలు గమనిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నా, ఈ కోణం నుంచి చాలా మంది క్రైస్తవులు చూడరు ప్రభువారి ముఖ్యమైన మాటలేంటో. మీరు సాక్ష్యం పలుకుతారని ఉందా? సాక్షిగా ఉంటారని ఉందా లేఖనంలో? చెప్పండి మీరే. గివ్ మీ an answer. సాక్షులై ఉందురని వారితో. సాక్షులై ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితమే, ఆ పునరుద్ధాన శక్తితో కూడిన జీవితమే సాక్ష్యం పలుకుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నోరు విప్పి కూడా చెప్పే అవసరం లేదు. అప్పుడప్పుడు మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు ఎవరో మీరు నాకు చెప్పాలి. ఇద్దరు దేవుని సేవకులు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, స్తుతి పాటలు పాడుతున్నారు. వాళ్ళు సువార్త బోధించలేదు, సాక్ష్యం కూడా పలకలేదు. ఆ జైలు అధికారి మాత్రమే మారు మనసు పొందట్లేదు, ఇంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారంట. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా? చెప్పండి. పౌలు, సీల సాక్షులై ఉన్నారండి. ప్రజలు గమనిస్తారండి. పునరుద్ధాన శక్తి మనలో ఉంటే వ్యత్యాసం ప్రజలకి తెలిసిపోతుంది. మనం నోరు విప్పి కూడా చెప్పే అవసరం లేదు. అప్పుడప్పుడు ఎందుకు ఈయన ఇంత పవిత్రంగా ఉన్నాడు? నేను మారు మనసు పొందినప్పుడు అప్పటి వరకు మా ఫ్రెండ్స్ అందరు కూడా చిల్లర్ జోక్స్ క్రాక్ చేస్తుంటే వాళ్ళతో పాటు నేను నవ్వేవాడిని. కానీ వాళ్ళు చిల్లర్ జోక్స్ క్రాక్ చేసేటప్పుడు నేను మారు మనసు పొందిన తర్వాత వాళ్ళతో నేను కూర్చుండేవాడిని కాదు. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. ఇప్పుడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు అందరు లంచాలు తీసుకునేటప్పుడు నేను లంచాలు తీసుకునేవాడిని కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అదే కాదు, ఎవరన్నా అన్యాయంగా నా పట్ల ప్రవర్తిస్తే, నన్ను అవమానపరిస్తే దెబ్బకి దెబ్బ కొట్టేవాడిని కాదు. నా సొంత శక్తి వలన కాదది నేను చేసింది. ప్రభువారి పునరుద్ధాన శక్తి వలన ఆ జీవితం నేను జీవించగలిగాను. అప్పుడప్పుడు నోరు విప్పి చెప్పను. ప్రజలే వచ్చి అడుగుతారు, ఎందుకు మీరు ఇంత సహనం చూపిస్తున్నారు, ఎందుకు ఇంత ఆశా నిగ్రహం చూపిస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని అవమానపరిచినా సరే, మీకు విరోధంగా అబద్ధాలు మాట్లాడినా సరే ఎందుకు దెబ్బకి దెబ్బ కొట్టట్లేదు అని ప్రజలే వచ్చి అడుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం ఎలాగ సమాధానం ఇవ్వాలంట? మనలో ఉన్న నిరీక్షణ గురించి ప్రజలు అడిగినప్పుడు మన నిరీక్షణ ఏం చేస్తున్నది? ఆ పునరుద్ధాన శక్తి మనం రుచి చూసాం కాబట్టి, ఆల్రెడీ పరలోకంని రుచి చూస్తున్నాం కాబట్టి, ఒక దినం మనం పరలోకంని పరిపూర్ణంగా రుచి చూస్తామనేది మన శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. ఆ శుభప్రదమైన నిరీక్షణ మనల్ని ఏం చేస్తున్నది? ఒకసారి చూద్దామా? 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవమా? 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను. పవిత్రుడుగా చేసుకున్నాను. సో ఈ పవిత్రమైన జీవితము, ఆ శుభప్రదమైన నిరీక్షణ వలన మనం జీవిస్తుండగా, జాగ్రత్త వినండి, ప్రజలు వచ్చి మనలో ఉన్న నిరీక్షణ
ఏమై ఉన్నదో ఎందుకు ఉన్నదో అనే ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఎలాగ స్పందించాలంట? ఒకసారి చదవమా, 1 పేతురు 3:15 1 పేతురు 3:15 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికతతోనూ భయముతోనూ సమాధానంతోనూ చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీలో ఉన్న నిరీక్షణ గురించి అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సాక్ష్యం పలుకుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండుడి. మీ సాక్ష్యం ఏం చేస్తున్నదంటే వాళ్ళు మీ దగ్గర వచ్చి ప్రశ్నలు అడిగేటట్టు చేస్తున్నది. అప్పుడు మీరు ఎలాగ స్పందించాలి? సాత్వికముతో. నేను ఈ పవిత్రమైన జీవితం జీవిస్తున్నానంటే నా సొంత శక్తితోనా? కాదు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధాన శక్తి నాలో ఉంది కాబట్టి ఆత్మిక మరణం నుంచి నేను బయటికి వచ్చి ఉన్నాను, అందుకే నేను ఈ జీవితం జీవించగలుగుతున్నాను అని సాత్వికముతో ప్రభునే మహిమపరుస్తూ మనం అన్యుల ముందు మన సాక్ష్యం పంచుకోవాలి. ఇంకా ఎందుకు భయం వచ్చిందండి? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పేతురు. పెంతెకోస్తు దినం నుంచి సాక్ష్యం పలికే విషయంలో పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. మరి ఆయన భయం అనే మాట ఎందుకు వాడుతున్నాడు? ఒకసారి చూద్దామా ఎంత ధైర్యంతో సాక్ష్యం పలుకుతున్నాడో సన్నిధిని సభలో. తీయండమ్మా, అపోస్తల కార్యం 4:12-13 చదవండి. అపోస్తల కార్యం 4:12-13 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహాను ధైర్యములను చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగినవి. వాళ్ళు ధైర్యంని చూసి ఆశ్చర్యపడి ఇంకా గ్రహించిరి అంట యేసుతో ఉన్న వాళ్ళు. అందుకే వీళ్ళకిలో ఈ ధైర్యం వచ్చింది. మాటలు అధికారంతో పలుకుతున్నారు. అక్కడ కూడా సన్నిధిని సభ వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. యేసుతో ఉన్నారు కాబట్టి ఈ ధైర్యం రాలేదండి. గెత్సెమనీ తోటలో వీళ్ళు పారిపోలేదు, అప్పుడు పిరికితనం చూపించలేదు. ఇప్పుడు ధైర్యం ఎందుకు వచ్చింది? ఆత్మరూపిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళను నివసిస్తున్నాడు కాబట్టి. వాళ్ళతో ఉన్నాడు కాదు, యేసుతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, గెత్సెమనీ తోటలో పిరికితనం వల్ల పారిపోయారు కదా యేసు ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వీళ్ళు నివసిస్తున్నాడు. పునరుద్ధాన శక్తి వాళ్ళలో ఉంది, అందుకు ఆ ధైర్యం వచ్చింది. కానీ ఇక్కడ పేతురు ఎందుకు భయంతో మీరు సాక్ష్యం పలకాలని అంటున్నాడు? కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఎవరు వచ్చి ప్రశ్న అడుగుతారో వాళ్ళు బహుశా మన ముందు నించొని ఉండొచ్చు, వాళ్ళు మన ముందు కూర్చొని ఉండొచ్చు. మన సాక్ష్యంని చూసి వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్న అడిగినప్పుడు మన హృదయంలో, మన మనసులో దేని బట్టి భయం ఉండాలంటే, నేను ఇప్పుడు పలికే ప్రతి మాట ఈ వీళ్ళని ప్రభు వైపే ఆకర్షించాలి కానీ ప్రభు దగ్గర నుంచి వాళ్ళని దూరం చేయకూడదు అనే భయం ఉంటే నా హృదయంలో. మరి చెప్తున్నా, నేను పలికే ప్రతి మాట వలన నా ముందు కూర్చున్న వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ దూరం అయిపోకూడదు అనే భయం నా hృదయంలో ఉంటే నేను ప్రతి మాట ఆలోచించి పలుకుతాను, జాగ్రత్తలు పాటించి పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి భయం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఒక భక్తుడు అన్నాడు, యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్ అని అన్నాడు. ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడంటే చూస్తాడా? పారిపోతాడు. సో ప్రతి మాట ప్రేమతో మనం పలకాలి. భయం ఎక్కడంటే నేను పలికే మాట వలన ఆయన ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ దూరం అయిపోకూడదని. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ మెస్సయాస్ కాజ్. Have we identified ourselves with the Messiah's cause? That is the question. ప్రభు వారి ముఖ్యమైన గురి ఏమై ఉన్నదో లోకం పట్ల, అది మన గురి అయిందా? శిష్యులకు అర్థం అవ్వట్లేదు. పునరుద్ధానమైన ప్రభు వారి దగ్గర వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభా రోమారాజ్యం నుంచి మీరు మమ్మల్ని విమోచించబోతున్నారా? కాదు. దానికంటే ముఖ్యమైన కారణం ఉంది. ప్రజలు పాపం అనే దాసత్వంలో ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళని విమోచించాలి అని ప్రభు వారు కోరుకుంటున్నారు. ఎవరి ద్వారా? ఈ 12 మంది, ఈ
12 మంది శిష్యుల ద్వారా. అంటే యూదా చనిపోయాడు, ఆయన వైపున మత్తయి అనే ఇంకొక వ్యక్తి రాబోతున్నాడు. సో వీళ్ళని వాడి, వీళ్ళ సాక్ష్యంని వాడి ప్రజలని రక్షించాలని ప్రభువారి గురి అయి ఉన్నది. ఆ గురిని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. పోస్ట్ ఈస్టర్ రిలేటెడ్ ఈవెంట్ మనం తీసుకుంటే, కానీ మన గురి అయి ఉన్నదా? మన పునరుద్ధాన శక్తిని రుచి చూసిన తర్వాత మనం సాక్షులమై ఉన్నామా? సాక్ష్యం పలకటం తర్వాత వస్తుంది, మొదట్లో సాక్షులమై ఉన్నామా? అది ముఖ్యం. Are you all with me? I'm closing here now. Vijay brother, can we look at the subheadings, what we have covered? దీంతో కూడిన చిన్న క్విజ్ కూడా నేను పెడతాను. దాని తర్వాత క్విజ్తో కూడిన టెంప్లెట్ కూడా నేను పెడతాను. మనం కవర్ చేసింది ఏంటంటే ఈరోజు ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటంటే రిజరక్షన్ పవర్, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. మూడవది ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్. దాని తర్వాత నాలుగవది ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద మెస్సయాస్ కాజ్. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి తిరిగి బ్రదర్ విజయ్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ కూడిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. లెంటన్ సీజన్ తర్వాత పాస్టర్ సురేష్ గారు ఇల్లు మారిన తర్వాత, కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇది మొదటి అలర్ట్ అండ్ అవేక్ జూమ్ మీటింగ్ అయి ఉన్నది. మేము ఇల్లు మారాం తండ్రి, నేను పాస్టర్మ గారు. మీరు మంచి వాతావరణం మాకు ఇచ్చి ఉన్నారు, మంచి సౌకర్యాలు ఇచ్చి ఉన్నారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఆలయం ప్రతిష్ఠింపబడిన దినం, మా ఇల్లు ప్రతిష్ఠింపబడిన దినం వచ్చారు, మమ్మల్ని ప్రోత్సహించారు, మాతో పాటు సమయం గడిపారు. ఇద్దరు సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద ప్రతి వారం వచ్చే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ 8 o'clock to 9 o'clock ఫ్రైడేస్ వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసులు శారీరకంగా ఎన్నో బలహీనలు ఉన్నాయి, ఆత్మికంగా ఎన్నో బలహీనలు ఉన్నాయి, అయినా సరే మీ మహిమార్థమై మీరు వాడుకున్నారు తండ్రి మీ దీనదాసుని. దాన్ని బట్టి ఎంతో వందనం. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏమేమి పాఠాలు నేర్పించారు అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని ప్రోత్సహించండి. ఏమైనా కొత్త విషయాలు మేము నేర్చుకొని ఉంటే సార్వత్రిక సంఘంలో ఉన్న వేరే క్రైస్తవులు కూడా ఈ జూమ్ మీటింగ్ వల్ల మేలు పొందేటట్లు యూట్యూబ్ లింక్ని మేమందరం కూడా సర్కులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించాలి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.